మాస్టర్స్, ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం నా ధన్యవాదాలు. చక్కగా మీరందరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజు చక్కగా వచ్చి వింటున్నందుకు మీకు అనేక కృతజ్ఞతలు. మాస్టర్స్, ఈరోజు మనందరికీ తెలిసినదే అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అనగానే చాలా మందికి తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు 6. ఈ 6 అందరము ఉంటాము. ఒకసారి కొంతమంది ఎక్కువ ఉంటాం, కొంతమంది తక్కువ ఉంటాము. సో దాన్ని ఎలా జయించాలి, దాన్ని అణిచిపెట్టకూడదు, ఇట్లాంటి జ్ఞానాన్ని మనకి మన వంశీకిరణ్ గురువు గారు చక్కగా పుస్తకం రూపంలో ఇచ్చారు. దాని గురించి చెప్పుకుందాం అన్నమాట. ముందుగా ఏంటి అనంటే, ఈ కామక్రోధాలు, అసూయ ద్వేషాలు అన్ని కూడా సర్వవ్యాప్తమై మన మన యొక్క ఆత్మశక్తిని మొత్తాన్ని నిర్వీర్యం అంటే దాన్ని ఏమీ లేకుండా చేస్తున్నాయి. వీటి బారిన పడి ఎంతో మంది ఋషులు మనందరికీ తెలుసు. విశ్వామిత్ర మహర్షి, ఆయన ఎలా దూర్వాసుడు, ఆయన కోపంతో ఎలా ఎన్నో అంటే ఆ లోక కళ్యాణం కోసం చేసి ఉండొచ్చు, కానీ అవి కొన్ని తప్పులుగా అవుతాయి కదా. సో విశ్వామిత్రుడు, ఆయన కోరిక, కామం అంటే కోరిక కదా, ఆయన కోరిక బ్రహ్మర్షి అవ్వాలన్న కోరికతోటి ఆ తపస్సు చేసి మళ్ళా అక్కడ ఆ క్రోధంతో కిందకి దిగి అట్లా ఎంతో మంది ఋషులు, ఎంతో మంది దేవతలు కూడా, మానవులు అందరూ కూడా దీని బారిన పడకుండా ఎవ్వరూ లేరన్నమాట. నిజానికి మానవుడు మాధవుడిగా మార్చుకోవటానికి గొప్ప పరికరాలు ఈ అరిషడ్ వర్గాలు అన్నమాట. అందుకే పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఉద్ధరేవాత్మ నాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, అంతేకాని ఎవరో వచ్చి ఉద్ధరించరు. నీలో ఉన్న అరిషడ్ వర్గాల్ని నువ్వే జయించాలి, అప్పుడే నువ్వు భగవంతుడిగా తయారవ్వగలుగుతావు. ఇది మానవ మనుగడకు, లోక కళ్యాణానికి మనకి గురువులందరూ ఇచ్చిన సందేశం అన్నమాట. దీన్ని అందరం చక్కగా నేర్చుకుందాము. ఈ సుఖ దుఃఖాలకు కారణమైన అరిషడ్ వర్గాలు అంటే ఏమిటి, వాటిని ఎలా జయించాలి, మొత్తం అవన్నీ ఇవి ఎలా మిత్రులుగా మార్చుకోవాలి, వాటితోటి స్నేహంగా ఎలా ఉండాలి, అలా ఆ మొత్తం విషయాల్ని చక్కగా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు మన వంశీ మాస్టర్ గారు ఒక పుస్తకం రూపంలో ఇచ్చారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాని గురించే చెప్పుకుందాము. ఒక చిన్న కథతోటి మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఆ కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటేనే అరిషడ్ వర్గాలు ఉంటాయి, కోపము, క్రోధము ఇలాంటివి వస్తాయి. అదే కనుక మనం హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటే ఏమీ రావు, కాబట్టి అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుందాము, అప్పుడు జయించేయచ్చు అనుకుంటారు. అనుకుని వెళ్తారు, వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటారు. తపస్సు చేసుకున్నాక ఆయన ఒక గొప్ప ఋషి లాగానో ఏదో ఒకటి అవుతారు కదా, ఒక మాస్టర్ గా ఎదుగుతారు కదా. సో అప్పుడు అక్కడ ఉన్నంతసేపు ఆయన శక్తి, ఆత్మశక్తి చక్కగానే ఉంటది. అక్కడ అన్ని చాలా గ్రేట్ మాస్టర్ గా తయారయ్యి, అప్పుడు ఊళ్ళో గ్రామస్తులు, ఆ ప్రజలు ఎవరైనా స్వామీజీ, ఇప్పుడు మనం పత్రిజీ గారిని, వంశీ మాస్టర్ గారిని, ఇట్లా వీళ్ళందరినీ మనం ఇన్వైట్ చేస్తాం కదా, అలానే వాళ్ళని కూడా అమ్మో అంత పెద్ద గురువు గారు, ఆయన ఇన్వైట్ చేద్దాము అనేసి వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు. చేసినప్పుడు ఆయన వస్తారు, ఆయనకి అక్కడ ఏ సౌకర్యం తక్కువ, అన్ని చక్కగా స్పీచ్ ఇస్తాడు, అన్ని బాగుంటాయి. ఆయన ఏమనుకుంటాడు, నేను అరిషడ్ వర్గాలను జయించేశాను అనుకుంటాడు. కానీ ఆయనకి ఏదైనా ఎవరైనా అగౌరవంగా ప్రవర్తించగానే కోపం వచ్చేస్తుంది అనమాట. నేను ఇంత గొప్ప ఋషిని, నన్ను పిలిచి, గొప్ప యోగిని నేను, నన్ను పిలిచి ఇంత అవమానం చేస్తారా, నా అంటే ఇప్పుడు ఆ సభలో నలుగురు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఇస్తారు కదా, కానీ అందరికంటే నేనే గొప్ప, అట్లాంటి వాడిని నాతోటి నన్ను ఇట్లా పిలిచి అవమానం చేస్తారా అని ఇంత ఎత్తున కోపం వచ్చేస్తుంది. వచ్చేసంగానే ఆ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అంటారు, సరే మీరే గొప్ప వాళ్ళు, మీకంటే మేము తక్కువ వాళ్ళమే అని చెప్తారు. ఇప్పుడు ఆయనకి సిగ్గేస్తుంది అనమాట. ఒక్క నిమిషం, నేనేదో జయించాను అనుకున్నాను, లేదు నేనేమి జయించలేదు, ఇక్కడ నేను వాటిల్లోనే ఉన్నాను, ఇంకా వీళ్ళే నయము, నేను ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసి వచ్చి ఏమి జయించలేకపోయా. అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే ఆ మాయ కమ్మేసేసింది,
అతను ఆలోచనలు అన్ని ఆ ఆత్మశక్తి అన్ని కోల్పోయాడు. ఒక్క నిమిషం ఎరుక లేకపోవటం వల్ల ఏం జరిగింది మనం చక్కగా చూసాము. అప్పుడు వెంటనే నేను లేదు, లేదు నా ఇల్లు, వాకిలి, భార్య బిడ్డలందరిని బాధపెట్టి నేనెక్కడికో వెళ్ళాను. లేదు ఇప్పుడు నా భార్య బిడ్డలతోటి ఉంటూనే వీటిని నేను దాటగలగటానికి ప్రయత్నిస్తాను అనుకుంటాడనమాట. అంటే ఏంటి మాస్టర్స్ అందరూ ఏమనుకుంటారు, గదిలో తలుపేసుకొని కూర్చున్నాను నేను చాలా ఎదిగిపోయాను అనుకుంటారు. కానీ ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడో, ఒక నలుగురు ఉన్న చాటుకి వెళ్ళినప్పుడో, అక్కడ కూడా నువ్వు వీటిని జయించగలిగినప్పుడు మాత్రమే నువ్వు అరిషడ్ వర్గాల్ని దాటినట్లవుతావు. అంతేగాని నీ ఇంట్లో నువ్వొక్కడివే ఉన్నప్పుడు, నీ ఇంట్లో వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే నేను జయించాను అని అనుకుంటే కాదు. 100 మందిలోకి వెళ్ళినా, 1,00,000 మందిలోకి వెళ్ళినా, నీకేది జరిగినా ఓకే అనే స్థితప్రజ్ఞతతో ఉన్నప్పుడు చక్కగా వాటిని జయిస్తామనమాట. వీటితోటి ఎలా ఉండాలి? స్నేహంగా ఉండాలి. వాటిని అణిచిపెట్టకూడదు. ఇప్పుడు ఒక పిల్లిని గనక గదిలో పెట్టి తలుపేసేస్తే అది పులిగా మారుతుందంటారు కదా! ఇప్పుడు మనం గూడా అణిచిపట్టే కొద్దీ అవి పైకి లెగుస్తాయన్నమాట. సో, అణిచిపెట్టడం చేయకూడదు. దాంట్లో ఉంటూనే దాన్ని నేర్చుకుంటూ ముందుకు అడుగు వేయాలి. చూడండి మనం ఈ భూమి మీదకి వచ్చిందే ఈ అరిషడ్ వర్గాలలో ఉంటూ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ మనం ఎదిగి మళ్ళా మోక్షానికెళ్ళాలి. అంతేకాని ఈ భూమి మీదకి రాకుండా అక్కడ పైలోకాల్లో ఉంటూనే నేను మోక్షానికెళ్ళిపోగలనంటే ఎవ్వరం వెళ్ళలేము. అంటే ఇవి మన లోపల అంతర్లీనంగానే ఉంటాయి. కాకపోతే అవి మనలో ఉన్నాయన్న విషయం కూడా చాలా మందికి తెలియదన్నమాట. నాకీరోజు కోపమొచ్చింది అనుకుంటాం. నిజంగానే అవన్నీ మనలో ఉన్నాయి. అదే ఒక్కొక్కసారి ఎప్పుడు ఏదో కావాలో అది వస్తూ ఉంటది బయటకి. అంతేకాని అవి మాలో లేవు. వాళ్ళు విసిగించడం వల్ల నాకు కోపమొచ్చింది. వాళ్ళు ఇలా అనడం వల్ల నాకు కోపమొచ్చింది అంటాం. అది కరెక్ట్ కాదు. నీలో ఉన్నవే బయటకొస్తాయి. నీలో లేని గుణాలు ఎక్కడి నుంచొస్తాయి? సో, అందుకని మనలో అవి అంతర్లీనంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటిని తెలుసుకొని జయిస్తామో అప్పుడు మనం యోగులుగా మారిపోతాం అన్నమాట. మరలా ఈ అరిషడ్ వర్గాలే అనేక జన్మలకు కారణాలవుతాయన్నమాట. ఎందుకంటే అప్పుడిక్కడ ఆహ్, ఈ కోరిక, కామం అంటే కోరిక కదా! ఆ కోరిక తీరకుండా చనిపోయినప్పుడు మళ్ళా జన్మ తీసుకొని ఆ కోరిక తీర్చుకుందాం అనుకుంటారు. అలానే ఒకళ్ళ మీద కోపంతోటి చనిపోయారనుకోండి, ఆ కోపం తీర్చుకోవడానికి ఆ పగతోటి మళ్ళా జన్మిస్తారు. అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా కోపము, క్రోధము ఈ అరిషడ్ వర్గాలు జయించకుండా మనం వెళ్ళామంటే మళ్ళా జన్మలు తీసుకుంటూనే ఉంటాము. అదే కదా! హిరణ్యకశిపుడు, నరకాసురుడు వీళ్ళందరిని తీసుకుంటే వీళ్ళందరూ కోరికలు. హిరణ్యకశిపుడేంటి? నేనే గొప్ప. నేనే మొత్తము ఈ విశ్వానికంతటికి రాజుని అని అంటాడు. కానీ ప్రహ్లాదుడేంటి? నా హరి మాత్రమే రాజు అనే ఆ దేవుడు అని ఆయన చెప్పుకుంటాడు. కానీ హిరణ్యకశిపుడు నన్నే దేవుడిగా కొలవండి అని చెప్తాడు కదా! సో, ఇక్కడ అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే తండ్రి అడుగుతాడు. "హరి ఎక్కడ? నీ హరిని చూపించు" అనంటే అప్పుడు అతనేం చెప్తాడంటే, "నీలో ఉన్న హరి అంటే అరిషడ్ వర్గాలు. హ జయించినప్పుడు హరి వచ్చేస్తాడు" అని చెప్తాడు. అంటే నీలో ఉన్న ఆ కామక్రోధాలు వాటిని జయించినప్పుడు, ఆ హరి భగవంతుడే దిగివస్తాడు అనని చెప్తాడనమాట. అప్పుడు ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్న పరమాత్మ బయటకొస్తాడు. సో, అంటే మనం ఎప్పుడైతే మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని జయిస్తామో, ఆ భగవంతుడు అంటే మన కళ్ళ ఎదురుగా ఉన్న భగవంతుడినే మనం గుర్తించలేము. ఈ అరిషడ్ వర్గాల్లో ఉన్నప్పుడు. అవి ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు వాళ్ళని గుర్తిస్తామనమాట. నిజంగా ధ్యానంలోకొచ్చినాక మనందరము అంతో ఇంతో కొంచెమన్నా జయించగలిగాం కాబట్టే మనకందరిలో భగవంతుడు కనిపిస్తున్నాడు అని నాకనిపించిందనమాట. నిజానికి ఈ అరిషడ్ వర్గాలను అసలు సంహరించలేం. అంటే వీటిని చంపేయండి, చంపేయండి అనంటారు. కానీ వాటినేమి దాన్ని మొత్తం తీసేయలేమనమాట. కానీ జయించగలుగుతాం. వాటితోటి మమేకం అంటే కలిసిపోవాలనమాట వాటితోటి మనము. అప్పుడేంటి అది ఎక్కడ ఎలా ఉపయోగించాలని తెలుసుకొని ఆ ఎరుకతోటి ఉంటామనమాట. అంగీకరించాలి. కోపం వచ్చిందా? కోరిక కలిగింది. ఓకే. కోరిక కలగని దాంట్లో ఏముంది? దాన్ని తీర్చుకోవాలా? వద్దా? అనేది మన ఈ ధ్యానంలో వచ్చే ఎరుకతోటి మనం ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయగలుగుతాము.
అట్లానే వాటితోటి స్నేహం చేయాలి. అందుకనే పెద్దలు ఏమంటారంటే అరిషడ్ వర్గాలను జయించండి అని అంటారు. అంటే ఏంటి? అరిషడ్ వర్గాల్ని జయించండి అంటారు. అంటే ఇవి జయించటము అనంటే వాటి మీద బాణాలేసేసి కొట్టేసేసి అది కాదక్కడ. జయించటము అంటే వాటిని మనలో కలుపుకుంటూ ఉండాలి. అందుకనే ఈ గుణాలనే ముసుగులో మనం ఉంటాం కదా! ఎవరికి వాళ్ళు వాటిని ఎట్లా గుర్తించాలంటే ఎప్పుడు ఏమనుకుంటాం, ఎదుటి వాళ్ళు మారాలి, మనం మారక్కర్లేదు అనుకుంటాం. వాళ్ళల్లో ఉంది కోపము, వాళ్ళల్లో కోరికలున్నాయి, వాళ్ళల్లో అహంకారం ఉంది, మదం ఉంది ఇట్లానే చెప్తాము. కానీ మనలో ఉన్న వాటిని మనం గుర్తించలేకపోతున్నాము. అందుకనే మారాల్సింది ఎదుటివారు కాదు, మనము మాత్రమే అని. అంటే ఇక్కడ చూడండి ఒక సామెత ఉంటది కదా! పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తదట. అట్లానే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు కదా! దుర్యోధనుడిని, ధర్మరాజుని పిలిచి ఈ అదే ఈ పట్టణంలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారేమో చూసిరా దుర్యోధన అని పంపిస్తాడట. దుర్యోధనుడు సాయంత్రం వరకు తిరిగొచ్చి శ్రీకృష్ణ ఎవ్వరూ లేరు. అందరూ చెడ్డవాళ్ళే అని అంటాడు. అట్లానే నెక్స్ట్ డే ధర్మరాజుని పంపించినప్పుడు ధర్మరాజు వెళ్ళొచ్చి అందరూ మంచి వాళ్ళే అని అంటాడు. అంటే మనం ఇప్పుడు పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నారు గదా! దుర్యోధనుడు ఆ లోపలంతా దుష్ట బుద్ధితోటి ఉంటాడు కాబట్టి అందరూ దుష్టులు, దుర్మార్గుల్లాగానే కనిపించారు. ధర్మరాజుకి ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడిని చూడగలుగుతాడు కాబట్టి ఆయనకు అందరూ మంచి వాళ్ళలాగా కనిపించారనమాట. సో ఇక్కడ మనం ఏంటి? సో ఈ అందరిలోనూ భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని గుర్తించాలంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని మనం జయించాలి. అది. అందుకనే శ్రీకృష్ణుడిని గోపాలుడు అన్నారు కదండీ! గో అంటే ఇంద్రియాలను ఆహ్, పాలించేవాడు. అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని పాలించేవాడనమాట. ఎవరైతే ఈ అరిషడ్ వర్గాల్ని జయించి, వాటి ఆధీనంలో ఉన్న ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని, ఎవరు పాలిస్తారో వాళ్ళందరూ గోపాలులుగానే అవుతారు. అదే తద్వారా గోవిందుడు అంటే భగవంతుని స్వరూపంగా మారిపోతారు. అందమైన ఇప్పుడు ఒక స్వీట్ తిన్నప్పుడే కదా దాని రుచి తెలుస్తది. వీటిని ఎప్పుడైతే వీటిని మనం ఆచరిస్తామో ఆ మాధుర్యాన్ని మనం తీసుకోగలుగుతామనమాట. ఇంత బావుంటుందా ఈ జీవితం, నా జీవితం ఇంత మధురంగా ఉంటుందా అనేసేసి మనం అనుకోగలుగుతాము. మనుషుల్లో ముఖ్యంగా 3 రకాలుంటారట మాస్టర్స్. ఎవరంటే సంసారులు, సన్యాసులు, యోగులు. సంసారులు అనంగానే అరిషడ్ వర్గాల్లో ఇరుక్కొనుంటారు. వాటినే పట్టుకొనుంటారనమాట. వదిలి పారిపోతాడు. ఇందాక చెప్పుకున్నాం గదా! హిమాలయాలకెళ్ళి తపస్సు అందరూ అలా కాదు. కొంతమంది అలా. హిమాలయాలకెళ్ళి తపస్సు చేసుకుంటారు. వాళ్ళు సన్యాసి. అంటే నేనదే చెప్పేది అందరూ కాదు. కొంతమంది మాత్రమే. ఇప్పుడు ఇంతమంది వశిష్ఠుడు, అత్రి మహర్షి, విశ్వామిత్రుడు ఇంతమంది ఋషులుంటే విశ్వామిత్రుడు ఒక్కడే అయ్యాడలాగా. కానీ మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు అరిషడ్ వర్గాల్ని జయించారు కాబట్టి వాళ్ళు అదే విధంగా చక్కగా ఉండగలిగారు. ఇక్కడ ఈయన మాత్రమే విశ్వామిత్రుడు ఒక్కడే అరిషడ్ వర్గాలు జయించలేదు కాబట్టి అతను పడుతూ, లేస్తూ, పడుతూ, లేస్తూ ఉన్నాడు. అందుకనే మళ్ళా సంసారిగా మారతాడు, మళ్ళా సన్యాసిగా అవుతాడు. అట్లా అన్ని చేంజ్ అవుతూ ఉంటాడు. సో, ఇక్కడ వదిలి పారిపోయేవాడు సన్యాసి, అరిషడ్ వర్గాల్ని పట్టుకున్నవాడు సంసారి, అలానే వాటిని జయించిన వాడు యోగి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడిని యోగి ఆయన చెప్తారనమాట. యోగి భవ అర్జున అని చెప్తారు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? సంసారిలాగా ఉండాలా? సన్యాసిలాగా ఉండాలా? యోగులుగా ఉండాలనేది మన సొంత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. సో, మనందరం యోగులు అవుదాం. ధ్యానంలోకొచ్చాము మన అదృష్టం కొద్దీ. ఆ! ఇప్పుడు వాటినన్నిటిని జయించి యోగులుగా మారదాము. అంటే సంసారేంటి? తిరిగి జన్మిస్తాడు. ఎందుకంటే కోరికలు తీరవు, క్రోధంతోటి ఇలా చనిపోతాడు కాబట్టి వాళ్ళు మళ్ళా జన్మలు తీసుకుంటారు. అలానే సన్యాసి కూడా తిరిగి జన్మించాలి. అతనికి అంతే కదా! అక్కడ వెళ్తాడు. మోక్షాని కోసమని మోక్షం పొందాలని ఎళ్తాడు. కానీ మళ్ళా వస్తాడు, మళ్ళా ఎళ్తాడు. ఇలా ఉంటాయి. సో, యోగులు మాత్రమే తిరిగి జన్మించాల్సిన పని లేదు. వారికి మాత్రమే జన్మరాహిత్యం ఉంటుందట. సో, అందుకనే మనం కూడా
యోగులుగా తయారవటానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ అరిషడ్ వర్గాలలో మొదటిది కామం. కామం అనగానే మనం చాలా మంది శృంగారం అనుకుంటాము. కాదు మాస్టర్స్, కామం అంటే అసలు కోరిక. అతి ఎక్కువ కోరిక అన్నమాట. అతి కోరిక అంటే అది ఎక్కువ. ఆధ్యాత్మిక శాస్త్రనిత్య నూతనత్వాన్ని బోధిస్తది ఈ అతి కోరిక అనేది. కోరికలు త్యజించాలి అంటారు. అంటే కోరికలను చంపేసుకోండి అని చెప్తారు. నిజంగా అది కరెక్ట్ కాదు. కోరికలను ఉంచాలి. అవి ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంచుకోవాలి. కోరికలను ఎప్పుడూ దాన్ని అక్కర్లేదు, కోరికలను వదిలేసేసేయండి. కోరికలు ఉంటే గనుక మీరు సన్యాసి కాలేరు, సంసారంలో ఉంటారు. సంసారంలో ఉంటూ నిర్వాణం పొందిన వాళ్ళు మన ఎదురుగానే మనకే కనిపిస్తున్నారు. పత్రిజీ గారు ఉన్నారు. ఎంత చక్కగా సంసారంలో ఉంటూ వాళ్ళ భార్య బిడ్డలతో ఉంటూ ఇక్కడ బయట ప్రపంచంలో ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార జగత్తు ఇట్లా అన్ని చేస్తూ ఎంత చక్కగా ఆయన సమాధి చెందారు. అంటే మనం చూసుకోండి, మన కళ్ళెదురుగా ఎక్కడో ఎవరినో ఎత్తుక్కోవక్కర్లేదు. మన కళ్ళెదురుగా ఉన్న పత్రిజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆయనకి ఎన్ని మాటలు వచ్చాయి, ఎన్ని ఇవొచ్చాయి. ఆయనకి కోరిక ఉన్నది. ఏంటి? ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి అనేది. ఆ కోరిక వలన ఏంటి? మొత్తము విశ్వం అంత మారుతుంది. అంత చక్కగా ఆధ్యాత్మికతగా ఎదుగుతుంది. అటువంటి కోరికలు ఆరోగ్యకరమైన కోరికలన్నమాట. మళ్ళీ అలా కాకుండా ఈ విశ్వం నాశనమైతే నాశనమైంది, నేను ఒక మంత్రం నేర్చుకుంటే చేయబెడితే, ఇప్పుడు మనకు ఉంటది కదా మోహిని భస్మాసురుడు అనేది. అక్కడ ఏముంటుంది? అతను కోరిక కోరుకుంటాడు. ఏంటి? నేను ఎవరి తల మీద చేయబెడితే వాళ్ళు నాశనం అయిపోవాలని. చివరికి ఆయన కోరికతోటి ఏమైంది? ఆయన తల మీదే ఆయనే చేయబెట్టుకునేట్టు చేస్తుంది మోహిని. చేయంగానే ఆయననే మరణిస్తాడనమాట. అంటే ఏంటి? ఈ ఎట్లాంటి కోరిక కోరుకోవాలి అనేది మనం ఎరుకతోటుండి నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో వేదాంతులు కోరికలు ఉండకూడదు అంటారు. కోరికలు ఉండకూడదు అన్నది కూడా ఒక కోరికే కదా, కరెక్టే కదా మాస్టర్స్? కోరికలు ఉండకూడదు అనేది కూడా ఒక కోరికే. కాబట్టి కోరికలు ఉండాలి, కానీ అవి అతిగా ఉండకూడదు. అతిగా ఉన్నప్పుడు అది తృష్ణగా మారిపోతుంది. అతిగా ఉండే కోరిక తృష్ణ. అంటే దాని మీద ఇంకా 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 దాహం వేస్తే అది అట్లా ఎలా మారిపోతుంది, అలా ఇంకా 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 అన్నట్లు అయిపోతుంది. సో ఈ తృష్ణ అంటే మితిమీరిన అదే అర్థం వస్తుంది అనమాట. ఆ తృష్ణకు కారణం అజ్ఞానం. నీలో జ్ఞానం లేకపోవడం వల్ల ఏదేదో కోరుకుంటాము. సో అది అజ్ఞానము. ఆ అజ్ఞానికి కారణం అవిద్య. సో కనుక అన్ని దుఃఖాలకు కారణం అవిద్య. అవిద్య అంటే డిగ్రీలు, ఇంజనీరింగ్లు, డాక్టర్లు ఇది కాదు మాస్టర్స్. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఉంటారో అది అవిద్య అవుతుంది. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఇట్లా ఐపీఎస్లు వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళకి విద్య ఉంటది, పుస్తకాల నాలెడ్జ్ ఉంటది. కానీ వాళ్ళకి ఆ పరమ గురువులు అందించిన ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎంతసేపటికి బుక్‌లో చదివిన జ్ఞానం మాత్రమే తెలుస్తది. వాళ్ళకి వాక్కు అంటే చక్కటి మాటలు, చక్కగా వాళ్ళు ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. అవన్నీ ఉంటాయి. ప్రాపంచిక జ్ఞానం అద్భుతంగా ఉంటది వాళ్ళకి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేదో మనకి కోరికలు ఈ అరిషడ్ వర్గాల్లో ఇరుక్కొని పోతాము. సో అందుకనే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక జాబ్ నువ్వు చేరుతావు ఆఫీస్‌లో. చేరినాక అక్కడ ఏమనుకుంటావు? నేను ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. అట్లా టాప్ పోస్ట్‌కెళ్ళాలని కోరుకుంటావు. కానీ నీలో అదే గనుక ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నట్లయితే నువ్వేమనుకుంటావు? నాకు సరిపడా, నా తెలివికి సరిపడా నాకు వస్తది. నేను దాన్ని మాత్రం చేస్తాను. ఇట్లా అని తీసుకోగలుగుతాము. లేకపోతే ఏంటి? కోరికను పెంచుకొని వాళ్ళు నేను చక్కగా ఎగ్జామ్ రాశాను, కానీ వాళ్ళకి నాకు మార్క్స్ ఇవ్వలేదు. ఇలా తీసుకుంటామనమాట. ఆ ప్రాపంచిక జ్ఞానం ఒక్కటే ఉన్నప్పుడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడేంటి? అది నా దగ్గరికి రావాల్సిన ఉంటే, నా దగ్గర శక్తి ఉంటే గనక అది నా దగ్గరికి తప్పకుండా చేరుతుంది అనేది తీసుకుంటామనమాట. అందుకనే ఇక్కడ నక్క ద్రాక్ష పళ్ళు తెలుసు కదా అందరికీ కదా! అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. సో అలాననమాట. అలానే మనం ఒక కోరిక కోసం ప్రయత్నిస్తాము. అది అందితే ఆనందిస్తాము, అందకపోతే దుఃఖిస్తాము.
అంటే దానిపై అతి పెంచుకొని దుఃఖిస్తామనమాట. సో, ఈ అరిషడ్ వర్గాల్లో కామాన్ని జయించాలంటే దాన్ని వ్యతిరేకించకుండా ఆస్వాదించండి. వాటిని అణగదొక్కకూడదు. ఇంత చక్కగా చెప్తున్నారు. ఇక్కడ మానవుడు మనకు బుద్ధ భగవానుడు కూడా అదే చెప్పాడనమాట. మానవుడు తిరిగి జన్మించేది తృష్ణ వలననే. అందుకనే అవకాశం ఉంటే పొందండి, లేకపోతే దాన్ని కరిగించండి. ఇక్కడ ఒక చిన్నది తీసుకుందాము. ఏంటి అనంటే, ఒక మన పిల్లలుంటారండి. వాళ్ళు ఒక ఇంజినీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఇలా చాలా కోరికలుంటాయి. సో, వాళ్ళ మీద బలవంతంగా మన కోరికను రుద్దుతాము. వాళ్ళు గనక అది తీర్చలేకపోతే మనలో కోపం పెరుగుతది. సో, ఇక్కడేం చేస్తాము, వాళ్ళకి చదివే శక్తి లేదు, లేకపోతే ఏదైనా లేదనంటే, వాళ్ళకి లంచం కట్టైనా ఆ సీటు కొనుక్కుంటాము. కొనుక్కున్నాక వాళ్ళు కొంతమందేంటి చక్కగా చదువుకొని వృద్ధిలోకొస్తారు. కొంతమందేంటి మా నాన్న కడుతున్నాడుగా డబ్బులు, మళ్ళా రేపు పీజీకి మా నాన్న కడతాడు, లేకపోతే రేపు హాస్పిటల్ పెట్టిస్తానుకో, లేకపోతే ఇంజినీరింగ్ ఒక ఆఫీస్ పెట్టిస్తానుకో, ఒక బ్రిడ్జ్ కట్టిస్తానుకో అన్నిటికి మా నాన్న ఇస్తారు అనే ధైర్యంతోటుంటారు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? ఊహించుకోండి మీరు. ఓకే. నేను ఈరోజు డబ్బులు కట్టి మా పిల్లల్ని చదివిస్తున్నాను. చదివిచ్చినాక వాళ్ళొక బ్రిడ్జి కట్టినప్పుడు ఆ బ్రిడ్జి కూలిపోతే ఎంతమంది చనిపోతారు? దానివల్ల మనకెంత కర్మొస్తది? అది ఎప్పుడొస్తుంది? ఈ జ్ఞానం ఎప్పుడు తెలుస్తది? ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు. సో, అది ఊహించినప్పుడు వెంటనే ఆ కోరికని వదిలేస్తారు. అంటే ఏంటి? ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజినీరింగ్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా వినాశనానికి దారి కాకూడదు. అందుకనే మనం ఆ కోరికని అతిగా పెంచుకోకండి. ఒక ఇల్లు కట్టుకోవాలి. కట్టుకుందాము. కానీ పక్కింటి వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టారు, అంతా ఉండాలి అనుకుంటాం. సరే అప్పు చేసి కట్టుకుంటాము. కట్టుకున్నాక ఏమవుతుంది? వాళ్ళు ఆ లోపల మెయింటైన్ చేయడానికి వాళ్ళకి దగ్గర డబ్బులుంటాయి కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మన దగ్గర ఏముండవు కదా! సో, అవన్నీ కొనలేము. అవన్నీ ఊహించుకోండి ఒక్కసారి. ఆ భావంలోకెళ్ళినప్పుడు అవన్నీ ఏంది రోజు పొద్దున్నే మామూలు నా ఇంట్లో నేనుంటే ఒకరోజు ఇల్లు తుడవకపోయినా బానే ఉంది. దీన్నొచ్చేసరికి ఇంత పనవుతుంది నాకు అనేది మనకొచ్చేస్తది. అట్లా కరిగించేసుకోవాలి అని చెప్తున్నారనమాట. మితిమీరిన ఆ కోరిక మిమ్మల్ని వేధిస్తున్న కోరిక, హింసిస్తున్న ఆ కామం కరిగిపోతదనమాట ఇలా. అలా అదే అన్నమాట. ఇక్కడ ఈ కామం అనేది ఎట్లా అంటే 4 రకాలుగా ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అంటే శరీర కామము, మనస్సు కామము, బుద్ధి కామము, ఆత్మ కామము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడన్నమాట. విషయవాంఛల గురించి సదా మననం చేయువానికి వాని యందు రాగమధికమయ్యి అది కామంగా మారి చివరికి క్రోధమగును. తద్వారా అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితము మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి పాలగును అని చెప్పాడనమాట. అలానే ఇంకా ఏం చెప్పాడంటే, ఈ అర్జున పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భంలోని పిండము, కామము చేత జ్ఞానము కప్పబడి ఉంది. దీనిని జయించడమే ఉత్తమమైనది. ఇప్పుడు మనకు అద్దానికి మసి పడుతది. దాన్ని తుడుచుకుంటామా? అద్దాన్ని పగలగొడతామా? తుడుచుకుంటాము. అక్కడ మనం దాన్ని జయించినట్టు. దాన్ని పగలగొట్టేసేస్తే అజ్ఞానం. దాన్ని తుడిస్తే జ్ఞానం. అర్థం చేసుకోండి మాస్టర్స్. అది. కామాన్ని జయించడం అంత కష్టమైంది కాదు. చాలా సులభమైనది కూడా. దీనికి కొన్ని మార్గాలు చెప్పి ఎండ్ చేసేస్తాను. ఒకటి, భగవంతుని ఎదుటగా కోరికలు కోరటం చేయకూడదు. జరిగిపోయినవి మన మంచికే, జరిగేవి మన మంచికే అని ముందు మన మనసును సమాధాన పరుచుకోవాలి. తరువాత మీరు చేసే ప్రతి పని మీ మనస్సు సంతృప్తి పరిచేదిగా ఉండి, ఆ పనిని కనీసం 90% మంది మెచ్చేదిగా ఉండాలి. మూడో పాయింట్, ప్రతిరోజు ఉదయం పూట మంచం దిగకుండా అలానే కూర్చొని ఎటువంటి ఆలోచన లేకుండా కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్య ఏకాగ్రతను నిలిపి ధ్యానం చేస్తే నీలో సంపూర్ణంగా కోరికలన్నీ అవియే సమసిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు ధ్యానం చేస్తే కనుక మనసు అచేతన స్థితికి వెళ్తుంది. నిజంగానే మాస్టర్స్ ఇదైతే నాకు కూడా అనుభవం పొందాను. అదివరకైతే వాళ్ళేదో చీరలు కొంటున్నారు, వాళ్ళు సినిమాకెళ్తున్నారు, వెళ్ళాలనే కోరిక ఎక్కువుండేది. ఇప్పుడు ఓకే. అది ఏముంది? వాటి వలన వచ్చేదేంటి? టీవీలో గూడా వస్తది చూస్తాను. అని ఈ
జ్ఞానం పొందటం చేత కాదు కదా! ఆ సమయాన్ని దీనికోసం సద్వినియోగం చేసుకుందాము అనేది చక్కగా అనిపించింది నాకు. తర్వాత పాయింట్, మీరు రోజూ చేసే పనిని భగవతార్పణ బుద్ధితో ఎటువంటి కల్మషం లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరిస్తూ ఉంటే మీ మనసు నిదానంగా కోరికలను త్యజించటం జరుగుతుంది. అప్పుడు శాశ్వతమైన ధర్మమైన అనుభూతి కలుగుతుంది. సో మాస్టర్స్ ఇది కామమును ఎలా జయించాలి. సో ఇది అరిషడ్ వర్గాల్లో మొదటి భాగం చెప్పాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ మేడం ద్వారా మనము కామం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్రోధం గురించి తెలుసుకుందాం. అసలు అరిషడ్ వర్గాలను మనం ఎందుకు దాటాలి అంటే పత్రిజీ గారు చెప్పినట్టుగా అపోదీపో భవ అంటే మన ఆత్మలోని జ్యోతిని మనం వెలిగించుకోవడానికి. అంటే ఈ మన ఆత్మ లోపల ఇవన్నీ ఇముడుకొని ఉంటాయి. అంటే కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఇవన్నీ నిండి ఉండడం వల్లనే మళ్ళీ మళ్ళీ మనము కాలచక్రంలో పడి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. సో, ఈ అరిషడ్ వర్గాలనన్నింటినీ మనము కంట్రోల్‌లో ఉంచుకున్నామనుకోండి, అప్పుడు మనము మోక్ష మార్గానికి చేరువవుతాం. సో, అందుకే మనము అరిషడ్ వర్గాలను జయించాలన్నమాట. ఇందాక మేడం మనకి కా కామం గురించి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మనం క్రోధం గురించి తెలుసుకుందాం. ఈ కామానికి, క్రోధానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే కామం అంటే మనకు కోరిక. ఏదైనా కోరిక కలిగడము, విపరీతమైన వ్యామోహం పెంచుకోవడము అది కామం. మళ్ళీ క్రోధం అంటే ఆ కోరికను విపరీతంగా పెంచుకొని, ఆ కోరిక తీరకపోవడంతో కోపమొస్తుంది. ఆ కోపాన్ని లోపల మనం అంచుకొని, పెట్టుకొని ఉండడం వల్ల దాని ద్వారా క్రోధమొస్తుందనమాట. సో, కామానికి, క్రోధానికి చాలా దగ్గర రిలేషన్ ఉందనమాట. సో, కా ఇక్కడ కోపం అంటే వేరే, క్రోధం అంటే వేరే. కోపం అంటే జనరల్‌గా ఒకరి పైన మనకు విసిగిస్తే ఏదన్నా మనకు నచ్చని పని చేస్తే, కోపం తెప్పించే పనులు చేస్తే మనకు కోపమొస్తుంది. కానీ ఇక్కడ క్రోధం అంటే, ఆ కోపాన్ని లోపల పెట్టుకొని, అణుచుకొని ఒకేసారిగా దాన్ని రిలీజ్ చేయడం. అంటే అది క్రోధం. అంటే ఆ కసినంతా కూడా మనసులో నింపుకొని ఒక వ్యక్తి పైన ఆ కోపాన్నంతా గూడా అలాగే చాలా రోజుల వరకు కసిగా మార్చుకొని ఒకేసారిగా దాన్ని బయటికి క్రోధంగా వదిలేస్తాం. అంటే ఎన్ని రోజుల నుంచో మన లోపల ఇముడ్చుకోబడిన కోపాన్ని, కసిని ఒకేసారిగా వాళ్ళ ముందు పెట్టేస్తామనమాట. అంటే ఆహ్, ఆహ్, ఆ క్రోధం అనేది విపరీతమైన కోపం అన్నమాట. నార్మల్‌గా వచ్చే కోపం గాదు. ఆహ్, ఎంత ఇదిగా ఉంటది అంటే ఇప్పుడు జరిగే టాపిక్‌ని వదిలిపెట్టేసి ఎక్కడెక్కడనో నుంచి పాయింట్స్ అన్నీ వెతికి ఆ కోపాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. దాన్ని అంటే ఎప్పటినుంచో కోపంగా పెట్టుకొని, దాన్ని కసిగా మార్చుకొని, దాన్ని బయటికి రిలీజ్ చేస్తామనమాట. అంత ఫోర్స్‌గా వచ్చేదే క్రోధం. ఇక్కడ ఆ క్రోధాన్ని మనం జయించాలి. ఆ అరిషడ్ వర్గాలను జయించాలంటే ఈ క్రోధాన్ని మనం జయించగలగాలి. అంటే ఈ క్రోధం రాకుండా ఉండాలి అంటే మొదటగా మనం కోపాన్నే తెచ్చుకోగూడదు. అంటే ఇప్పుడు మనం కోపం పిల్లలు చెప్తే వినకపోతే కోపం, భర్త చెప్తే వినకపోతే కోపం, ఇంట్లో మనకు నచ్చని పని చేయకపోతే కోపం, ప్రతిదీ కోపం. లేదా ఒక వ్యక్తి ద్వారా పదే ఆ వ్యక్తి అంటే మనకిష్టం లేని పనులు ఆ వ్యక్తి చెప్పినట్టే జేయాలి. దాన్ని మనం ఓర్చుకుంటాం. ఆ వ్యక్తి ఎట్లా జెప్తే వాళ్ళెట్లా చెప్తే అట్లే నడుచుకోవాలి. దాన్ని మనం కోపంగా అట్లా సమ్ కొన్ని సిట్యుయేషన్స్‌ని అన్నింటిని మనం లోపలగా పెట్టుకొని, అబ్బా! ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి, వాళ్ళు చెప్పినట్టే జేయాలి అని ఆ బిట్టు బిట్టుగా మనమంతా పెట్టుకొని, ఆ కోపాన్ని కసిగా మార్చుకొని, క్రోధంగా బయటికి వదిలేస్తామనమాట. సో, ఫస్ట్ మనం నియంత్రించుకోవాల్సింది కోపం. ఆ కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల కసి ఏర్పడదు. కసి ఏర్పకపోవడం వల్ల క్రోధం రాదు. కాబట్టి మనం మొదటగా కోపాన్ని నియంత్రించుకోవాలి. అందుకే మనకు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. హ్మ్. ఉత్తమేతు క్షణిక కోపః, మధ్యమేతు ఘటిక ద్వయం, అధమేతు అహోరాత్రం, చండాలే మరణాంతకం. అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఉత్తముడి యొక్క ఉత్తముడి యొక్క కోపం ఎంతసేపు ఉంటది అంటే క్షణకాలం ఉంటది. అదే మధ్యమం అంటే
కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలవవు. అట్లాంటి వ్యక్తుల కోపం ఎలా ఉంటదంటే, సరే ఒక ఓ గంటనో, ఓ 2 గంటలో ఉంటది. ఇంక దాన్ని అంతటితోటి వాళ్ళు వదిలేస్తారు. అదే అధముని కోపం అంటే వాడికి తెలిసినా మూర్ఖత్వంగా ఉండే వ్యక్తుల కోపం ఏంటి అంటే, వాడు ఇంకా తెల్లవార్లు అదే కోపాన్ని రాత్రి పగళ్ళు మనసులో పెట్టుకొని ఉంటాడనమాట. అదే చండాలుడు. చండాలుడైతే ఇంకా మరణించినా గూడా ఆ కోపాన్ని వదిలేయకుండా ఆత్మ లోపలికి ఇమడింపజేసుకొని మరణం తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూయేషన్‌గా నెక్స్ట్ జన్మకు పోస్ట్‌పోన్ జేసుకొని తెచ్చుకుంటాడనమాట. సో, ఉత్తముని కోపము 2 నిమిషాలే ఉంటది. మధ్యముని కోపము 2 గంటలుంటది. అధముని కోపము ఒక రోజుంటది. చండాలుని కోపము మరణాంతరం వరకు ఉంటది అన్నమాట. సో, మనం కోపం ఎంతసేపు బెట్టుకుంటున్నాము, మనం ఏ స్థితిలో ఉంటున్నాము అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనకెప్పుడన్నా కోపం వచ్చినప్పుడు మనని మనం చెక్ జేసుకోండి. ఎరక స్థితితో చెక్ జేసుకోండి. నేను ఎంతసేపు కోపాన్ని భరిస్తున్నాను, మోస్తున్నాను, ఏ స్థితిలో నేనున్నాను అనేది క్లియర్‌గా ఈ పాయింట్ తోటి మనకు అర్థమవుతుందనమాట. అది ఎలా అంటే మన ఇంట్లో పిల్లల్ని చూడండి. మన ఇంట్లో పిల్లల్ని చూడండి. నెమ్మదిగా ఏదైనా ఒక పని జెప్పి, "నాన్న టైమైతుంది. ఈ పని చేయరా" అని చెప్తూ ఉంటాం. వాళ్ళు వింటారా? వినరు. పదే పదే చెప్తాం. అయినా వినరు. మనకేమైతది? అక్కడ ఓపిక అనేది నశించిపోయి కోపమొచ్చేస్తది. మనం కన్నెర్ర జేసి గట్టిగా చెప్పేస్తాం. చెప్పినప్పుడు వాడు టకటక రెడీ అయ్యి ఎళ్ళిపోతాడు. అట్లా పిల్లల పైన మన కోపం ఎంత సేపుంటది? క్షణకాలం. కొద్దిగా సేపే ఆ కోపాన్ని క్యారీ చేస్తాం. అట్లా మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనకే అర్థమవుతుంది. ఆ పాయింట్‌ని పట్టుకుంటే మనం. ఈ క్రోధాన్ని అణిచిపెట్టుకుంటే అది కాస్త ఒకేసారి కట్టలు తెంచుకుంటుందనమాట. ఇట్లా ప్రతిదీ కోపాన్ని అణిచిపెట్టుకొని ఒకేసారి మనకు ఆ కసినంతా నింపుకోవడం వల్లనే ఈ క్రోధం అనేది ఏర్పడుతుందనమాట. ఈ ఇతరుల క్రోధాన్ని ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇంట్లో ఒక పెద్ద మనిషుంటాడు. ఆ పెద్ద మనిషి ఏ విధంగా అయితే చెప్తాడో అన్నీ అదే విధంగా చేయాలి అనంటారు. ఇవతల వాళ్ళు చెప్పింది ఏది అతడు పట్టించుకోడు. తను చెప్పేదే అందరూ నడవాలనుకుంటారు. అట్లా ఒకరికి నచ్చుతది, ఒకరికి నచ్చదు. అప్పుడు ఏమైతది? వీళ్ళ లోపల ఆ బిట్టు బిట్టుగా ఉండే కోపాన్నంతా పెట్టుకొని క్రోధంగా ఏదో ఒక రోజు కట్టలు తెంచుకొని ఇంక వచ్చేస్తది. ఇంక నా నా వల్ల గాదు భరించడము. ఖచ్చితంగా నేను ఈరోజు అడగాలి అనే ఒక ఉద్దేశానికి వచ్చేస్తామనమాట. క్రోధం అనేది ఆ విధంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా మనము కంబైన్డ్ ఫ్యామిలీస్‌ని తీసుకోవచ్చు. కంబైన్డ్ ఫ్యామిలీలలో ఒక అత్త ఉంటది. అత్త ఎట్లా చెప్తే కోడలు అట్లా ఇనాలి. ఎందుకు వినాలి? ఏడికి పోయినా ఆరాలు తీస్తది. ఇది ఇది ఇక్కడికెందుకెళ్తున్నావు? అక్కడికెందుకెళ్తున్నావు? ఇదెందుకు చేస్తున్నావు? అని ప్రతిదీ ఆరా తీస్తుంది. కానీ కోడలు అనలేకపోతది. ఎందుకంటే తనకన్నా పెద్దది కాబట్టి తను ఏది అనలేకపోతది. సో, ఇంకా మన కంబైన్డ్ ఫ్యామిలీలలో పూర్వకాలంలో ఆ స్వేచ్ఛ కోడళ్ళకుండేది కాదు. ఇంకొకటి సరే పోనీ పెద్దోళ్ళను ఎదిరిచ్చి ఒక మాట అందామా, పుట్టింటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదనమాట. అట్లా ఆ కోపాన్ని ఆ కోడలేం చేస్తది భరిస్తూ పోతది. సో, మళ్ళీ ఒక స్టేజ్‌లో ఆ కోడలేమైతది ప్రెగ్నెన్సీ ఒస్తది. తల్లి పాత్రలోకొచ్చేస్తది. అంటే మధ్యమము. ఆ పాత్రలోకొచ్చేస్తది. ఆ పాత్రలోకి వచ్చేసినప్పుడు తాను ఇంకా కొంచెం హై స్టేజ్‌కెళ్ళిపోతదనమాట. అప్పుడు ఫస్టంతా అత్త అత్ అత్త చేతి కింద ఉన్నప్పుడు, ఒక కోడలిలా ఉన్నప్పుడు, తన కోపమంతా ఏం జేస్తుంది? కొంచెం కొంచెంగా దాచిపెట్టుకుంటుంది. ఒక తల్లిగా మారిపోయినప్పుడు తన పిల్లలుంటారు. తన పిల్లలపై కోపమొచ్చినప్పుడు, ఆ అత్త మీద కోపాన్ని అంతా కలిపి పిల్లల మీద రుద్దేస్తుంది. తర్వాత అదే తల్లేమవుతుంది? నెక్స్ట్ అత్తవుతుంది. ఆ అత్త గూడా ఎలా ఉంటుంది? ఫస్ట్ నా అత్తగారు ఎలాగైతే బాధ పెట్టిందో, నేను గూడా అలానే బాధ పెడతాను అని ఆ స్టేజ్‌కి క్రోధంగా తయారయ్యి, ప్రతిదీ ఒక గయ్యాళి అత్తగా తయారైపోతుందనమాట. సో, ఇట్లా కోపము రూపాంతరికం చెంది క్రోధంగా మారుతుందనమాట.
మనం ఇది అంతా పూర్వకాలంలో చాలా కుటుంబాలు ఇలాగానే ఉండేవి. ఇప్పుడంటే స్త్రీలు ఎవ్వరి పైన డిపెండెన్సీ లేరు కాబట్టి అది నడుస్తుంది. కానీ పూర్వకాలంలో మాత్రం ఇలాగనే ఉండేదనమాట. ఇంకది అప్పుడు తప్పదు. ఎందుకంటే స్త్రీలకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ, సంపాదన లేకపోవడం వల్ల వాళ్ళు ఆ స్టేజ్‌లో ఉండేవాళ్ళనమాట. నెక్స్ట్ తర్వాత వృద్ధాప్యమొస్తుంది. మామ, బామ్మగా అయిపోతాం. అప్పుడు ఎలా అయిపోతుంది? నాకే అన్నీ తెలుసు. వయసులో నేనే పెద్దదాన్ని. సో, నేను చెప్పినట్టే అందరూ వినాలి. అదొచ్చేస్తది. అదొచ్చేసినప్పుడు నేను ఈ వంశానికి అంతటికి నేను పెద్దదాన్ని. నేను చెప్పినట్టే వినాలి అని ఎన్ని మూర్ఖత్వపు మాటలు మాట్లాడినా గూడా వినాలి అన్న స్థితిలో ఉంటదనమాట. సో, మన లోపల ఒక చిన్న బిట్టు కోపాన్ని పెంచుకుంటే ఉంచుకుంటే, అణిచివేసుకుంటే అది తరతరాలుగా మోసుకుంటూ ఆ విధంగా ఎక్స్‌పాండ్ అయ్యి క్రోధంగా మారిపోతుంది. ఆ వృద్ధాప్య దశలో గూడా ఆ క్రోధాన్ని మనము ఆహ్, నియంత్రించుకోలేకపోతే నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనము తెలుసుకోవచ్చనమాట. ఇట్లా ఆహ్, ప్రతి కుటుంబంలో దాష్టికత్వాలు, కోపాలు ఎల్లప్పుడూ ఉండేవన్నమాట. ఒకరంటే ఒకరికి పడదు. నలుగురు మనుషులు ఒక ఇంట్లో ఉన్నారంటే ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చదు. ఏ విషయాన్ని ఒక 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 విషయం గురించి చర్చించుకుంటే ఒకరి అభిప్రాయం ఒకలాగుంటది. పిల్లల అభిప్రాయం ఒకలాగుంటది. భర్త అభిప్రాయం ఒకలాగుంటది. అత్త అభిప్రాయం ఒకలాగుంటది. ఆ ఇంట్లో బామ్మ అభిప్రాయం ఒకలాగుంటుంది. కాబట్టి సో, అదంతా మనం కోపాన్ని అనుభవించాల్సిందే. కోపం రావాల్సిందే. అదంతా సాధ్యం కాని పని. కోపం తెచ్చుకోకుండా ఉండడం సాధ్యం గాని పనే. కానీ అది కట్టలు తెంచుకోకుండా దాన్ని ఎక్కడి వరకు లిమిట్ చేసుకోవాలో అక్కడి వరకు లిమిట్ చేసుకోవాలనమాట. అట్లా అది కోపం పెంచుకొని క్రోధంగా మారి మన నరనరాల్లోకి ఎక్కిపోయి జీర్ణించుకోలేక అరిషడ్ వర్గాలలో పడిపోతామనమాట. దానిలో నుంచి మనము బయటికి రాడానికి ఆ ఫస్ట్ ఉన్న కోపాన్నే తీసేసేయాలి. అప్పుడు మనం క్రోధం వరకు వెళ్ళమనమాట. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మాస్టర్స్. ఒక అడవిలో ఒక పాము ఉండేదన్నమాట. ఆ పాముకు విపరీతమైన కోపమనమాట. ఆ అడవిలోకి ఎవ్వరొచ్చినా సరే వాళ్ళని కాటేస్తూ, చంపేస్తూ ఉండేదన్నమాట. సో, ఇంకా ఆ అడవికి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదన్నమాట. అక్కడికి వెళ్ళాలంటేనే భయపడేవాడన్నమాట. అయితే ఒకసారి బుద్ధుడు ఆ అడవిలోకి వస్తాడు. ఆ అడవిలోకి వచ్చినప్పుడు బుద్ధుడు బుద్ధుడికి ఆ ఊళ్ళో వాళ్ళంతా చెప్తాడు. మీరు అక్కడి సైడ్ వెళ్ళకండి. అక్కడ అడవిలో పాముంటుంది. అడవిలోకి వెళ్ళిన వాళ్ళందరిని చంపేస్తుందని ఆ ఊరు వాళ్ళంతా గూడా బుద్ధునికి హెచ్చరిస్తారు. అయినా గూడా బుద్ధుడు ఏ మాటలు లెక్క చేయకుండా ఆ అడవి లోపలికి వెళ్తాడనమాట. వెళ్తూ ఉంటే ఆ పక్కకే ఉన్న పాము బుద్ధుడిని గమనించి బయటికి వచ్చి బుసలు కొడుతూ తనని చూస్తూ ఉందనమాట. కాటేయనీకి బోయేసరికి ఆ బుద్ధుడి యొక్క ప్రేమతత్వాన్ని ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేసరికి ఆ పాము ఆ ప్రేమతత్వానికి కరిగిపోయి ఆయన పాదాల పైన పడిపోతుందనమాట. అప్పుడు ఆ పాముకు బుద్ధుడు ఏమని చెప్తాడు అంటే, "నీవు ఈ అడవిలోకి వచ్చిన వారందరినీ కాటేసి చంపుతున్నావు గదా! అలా హింసించడం కరెక్ట్ కాదు గదా! ప్రేమతత్వంతోటి ఉండాలి" అని చెప్పి బుద్ధుడు ఆ పాముకు బోధన చేస్తాడనమాట. సరే నేను చాలా మందిని హింసించాను. నాకు తెలియక అలా చేశానని చెప్పేసి ఆ పాము రియలైజ్ అయిపోయి, ఓకే. ఇంక నేనెవ్వరిని హింసించనని చెప్పేసి బుద్ధుడికి చెప్తదనమాట. నెక్స్ట్ ఇంకా బుద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి ఆ అడవిలోకి బుద్ధుడొస్తాడు. అప్పుడు ఆ అడవిలోని ఎ ఎవ్వరూ ఉండేవారు కాదు. అలాంటి అడవిలోని ప్రజలందరూ తిరుగుతూ ఉంటారనమాట. తిరుగుతూ ఉండడం చూసి, ఓహో! పాము నేను జెప్పిన బోధనను అర్థం చేసుకుంది. ఇక్కడంతా ప్రజలు తిరుగుతున్నారు. ఆ భయమనేది అందరికీ వెళ్ళిపోయింది అని బుద్ధుడనుకుంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పక్కనే ఒక చెట్టు సందులో ఆ పాము కనిపిస్తుందనమాట. ఆ పాము ఎలా కనిపిస్తుందంటే, ఆ పాముకు ఒళ్ళంతా గాయాలయ్యి కనిపిస్తుందనమాట. అప్పుడు బుద్ధుడు మళ్ళీ ఆ పాము దగ్గరికెళ్ళి మెల్లగా చేతితో నెమురుతూ, "అయ్యో! ఏంటి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు?" అని పామునడుగుతాడు బుద్ధుడు. అడిగినప్పుడు ఆ పామేం జెప్తుందంటే, "మీరే చెప్పారు గదా! ఎవ్వరిని హింసించొద్దు.
ఎవరిని చంపొద్దు అని మీరు చెప్పారు గదా! అందుకే నేను ఎవరిని ఏమనట్లేదు. నేను నా మానంలో నేనుంటే నా పైన రాళ్ళు వేసి, అది వేసి నన్ను ఇబ్బంది పెడి నా పైన దాడి చేస్తున్నారు అని ఆ పాము చెప్తుందనమాట. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, "నేను నిన్ను కాటెయ్యొద్దు కాటెయ్యొద్దన్నానే కానీ, బుస కొట్టొద్దు అనలేదు కదా!" అని బుద్ధుడు చెప్తాడు. కనుక నువ్వు బుస కొట్టు. నిన్ను హింసిస్తే వారిని తరిమి కొట్టు. కాటేసి చంపకు అని తరుణోపాయం ఆ పాముకు చెప్తాడనమాట. అంటే ఇక్కడ మనము కోపం తెచ్చుకోవాలి. ఎంతవరకు తెచ్చుకోవాలో అంతవరకు తెచ్చుకోవాలి. మనల్ని ఇబ్బంది పడుతున్నా కోపం తెచ్చుకోకుండా సహనంగా ఉండి ఓర్పుతో వహించమని గాదు. అంటే ఒకానొక స్టేజ్‌లో కోపం వచ్చినప్పుడు వాళ్ళకెలా చెప్పాలో అలా చెప్పేసి, ఆ కోపాన్ని మన లోపల నింపుకోకుండా వదిలేసేయాలి అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే కసి అంటే కాటు వేయడం గాదు. కోపం అంటే బుసకొట్టడం. అంటే కసి అనేది నింపుకోకు. చంపాలన్నంత ఇది నువ్వు తెచ్చుకోకు. నిన్ నిన్నెవరన్నా ఇబ్బంది పెడితే భయపెట్టు అని చెప్పేసి బుద్ధుడు దానికి బోధించడంతో అప్పటినుంచి అది ఎలాగా క్రోధంతో కాకుండా కోపంతో ఆ మనుషులందరిని జయించి చక్కగా అడవిలో ఉంటుందనమాట. అంటే మనం కూడా మన జీవితంలో కోపం అనేది క్షణికావేశంగా ఉండాలి కానీ మితిమీరిన కోపాన్ని మనసులో పెట్టుకొని, కసిగా మార్చుకొని, ఈ ఈ క్రోధంగా దాన్ని మార్చుకోవద్దు అనేది దీన్ని బట్టి మనము అర్థం జేసుకోవచ్చనమాట. ఈ కోపాన్ని మనము మనసులో పెట్టుకోవడం వల్ల ఒక కుటుంబం అంతా గూడా నాశనమైపోతుంది. అదెలాగా జూడండి, ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళుంటారు. బయట బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆళ్ళకి బిజినెస్ టెన్షన్‌లలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని బయటి వ్యక్తులు ఎవరన్నా ఏదైనా అంటే, ఆ కోపాన్ని తెచ్చి ఇంట్లో భార్య మీద ప్రదర్శిస్తాడు. అంటే అక్కడ ఆ కోపాన్ని మనసులో నింపుకొని ఇంకెవ్వరిని అనలేక ఇంట్లోకొచ్చి భార్య పైన ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏమి అనకున్నా నిదానంగా మాట్లాడినా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ కోపాన్ని ఆ భార్య క్యారీ చేయడం వల్ల పిల్లలు చెప్పినట్టు వినకపోయేసరికి భర్త తిట్టింది, తన కోపము, పిల్లల మీద కోపము అంతా పిల్లల మీద తీసేస్తుంది. తల్లిని పిల్లలు ఏమనలేరు గదా! అట్లా వాళ్ళు క్యారీ జేసుకుంటారు. ఆ కోపాన్ని ఇంక తల్లిని ఏమనలేరు గాబట్టి, వాళ్ళు ప్రతిదాన్ని క్యారీ చేసుకొని దాన్ని క్రోధంగా మార్చుకుంటారు. ఇట్లా చాలా మందికి పేరెంట్స్‌కి, పిల్లలకు బాండింగ్ లేని స్టేజెస్ కూడా ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు గూడా ఈ కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే క్రోధం వరకు వెళ్ళదు. కసిగా మారదు. ఆ ఫ్యామిలీ అంతా గూడా అన్యోన్యంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ అన్యోన్యంగా ఉంటే, ఒక ఫ్యామిలీ ప్రేమతత్వంతో ఉంటే, ఇంకొకరికి ఆ పాఠం నేర్పిస్తే, ఈ సమాజం అంతా గూడా ప్రేమతత్వంలోనికి వెళ్ళిపోతుంది. సో, అరిషడ్ వర్గాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది. మనని మనం మార్చుకోగలిగితే, ఎవ్వరిని వాళ్ళు ఉద్ధరించుకోగలిగితే, అందరూ మారతారు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మాస్టర్స్. మాయ సభలో దుర్యోధనుడు ఉంటాడు. ఆమె దుర్యోధనుడు ద్రౌపదిని అవమానిస్తాడు. అవమానించినప్పుడు ద్రౌపదికి చాలా కోపమొస్తుంది. కోపమొచ్చేసి ఎలాగైనా సరే దుర్యోధుడిని చంపాలి అన్న కోపాన్ని పెంచుకొని కసిగా మారి అతన్ని చాలా ఆమె లోపల ఆ కోపం అనేది కసిగా మారి క్రోధంగా మారిపోతుంది. ఎలాగైనా నేను దుర్యోధనుడిని చంపేయాలి అన్న స్థితిలోకి ఎళ్ళిపోతుందనమాట. అలా 24 గంటలు జీవితం మొత్తము ఆమె లోపల ఆ కోపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటినుంచి దుర్యోధనుడిని ఎలా చంపాలనేదే ఆలోచిస్తూ ఉంటుందనమాట. అట్లా ఆమె చాలా రోజులు దుర్యోధనుని పైన కసి పెంచుకుంటది. అప్పుడు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు వస్తాడనమాట. వచ్చి నీవు నీకు అర్జునుడంటే ఇష్టం కదా! ఎంతిష్టము అని అడుగుతాడనమాట కృష్ణుడు. ఆమె సిగ్గుపడుతూ నాకు చాలా ఇష్టము. ఈరోజు నేను అర్జునుడిని 5 సార్లు తలుచుకున్నా అని చెప్తది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఓకే. నీకు అర్జునుడంటే ఇష్టం కదా! 5 సార్లు తలుచుకున్నావు గదా! మరి మిగతా టైమ్ అంతా ఎవరిని తలుచుకున్నావు అని అంటాడు. అప్పుడు
అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, దుర్యోధనుడిని మరి దుర్యోధను మీద నీ అభిప్రాయం ఏంటి అనేసరికి, దుర్యోధనుడా ఎలాగైనా సరే నేను దుర్యోధనుడిని చంపాలి అని అంటుందన్నమాట. అంటే ఇక్కడ ఆమె కోపము, కసి అంతా కూడా కనబడుతుందన్నమాట. అంటే 5 సార్లు మాత్రమే అర్జునుడు కనిపించాడా నీకు? 5 సార్లు మాత్రమే అర్జునుడు గుర్తొచ్చాడా? మిగతా అంతా గూడా దుర్యోధనుని పైనే అంటే నీ శత్రువు పైనే ఎక్కువ ఫోకస్ చేశావు అని కృష్ణుడు చెప్పేసరికి, అవును కదా! నిజమే కదా! అని ఆమె రియలైజ్ అయిపోతుందన్నమాట. అంటే ఇక్కడ ఆమె సంతోషాన్ని ఆ శత్రుత్వంతో ఆ కోపంతో క్రోధంగా మార్చుకుంటుంది. అంటే ఆమె సంతోషంలోని, ఆమె తినే తిండిలోని, హాయిగా అన్నం తినేటప్పుడు ప్రతి విషయంలోని దుర్యోధనుడిని తలుచుకొని అంటే అన్నం తినే పొజిషన్‌లో గూడా దుర్యోధనుడిని చంపాలి, చంపాలి, చంపాలి అన్న కసి ప్రదర్శించడం వల్ల ఆ ఆహారం గూడా తిన్నా గూడా అదే కసి ఇంకా పెరిగిపోతుందన్నమాట ఆమె లోపల. అట్లా శ్రీకృష్ణుడు ఆమెకు చెప్పేసరికి రియలైజ్ అయిపోతుంది. అప్పుడు రియలైజ్ అయ్యి, కృష్ణ మరి దీనికి తరుణోపాయం ఏంటి అని అడిగినప్పుడు, ఆ కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు అంటే, క్షమించగలడం. క్షమిస్తేనే క్షమ ఇవ్వబడుతుంది. అంటే నువ్వు ఏదైతే కోపం ఉందో, వాళ్ళకేది నచ్చజెప్పాలో అది నచ్చజెప్పి అంతటితోటి వదిలెయ్యి. నువ్వు దుర్యోధనుడిని క్షమ ఇవ్వు. మనస్ఫూర్తిగా క్షమించేయాలి అంటాడు కృష్ణ పరమాత్ముడు. సో, అలా మనం ఈ కోపాన్ని అణచుకోవాలి అంటే క్షమించగలగాలి. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, కోపం తెప్పించే పనులు చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ పదే పదే కోపం తెప్పిస్తున్నా, వాళ్ళకు మనం ఎలాంటి అది మన లోపల క్రోధంగా మారకూడదు అంటే, అట్లాంటి వాళ్ళకు ఎలాంటి గైడెన్స్ ఇయ్యాలి అంటే, వాళ్ళు ఏ తప్పైతే చేస్తున్నారో అది ఫ్రాంక్‌గా వాళ్ళతోటి చెప్పి, వాళ్ళను క్షమించగలగాలి. క్షమ ఇచ్చినప్పుడు మన లోపల ఎలాంటి కోపం రాదు. అట్లా ఉన్నప్పుడు ఆ అహంకారము రాదు. క్షమించగలిగినప్పుడు నేనే గొప్ప అన్న అహంకారము రాదు. కోపం గూడా కంట్రోల్‌లో ఉంటుంది. అది క్రోధంగా గూడా మారదనమాట. మన కుటుంబాలలో కూడా గొడవలు రాకుండా ఉండాలి అంటే ఒకరి ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలనేది మనసు విప్పి మాట్లాడుకోవాలి. అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు ఎలాంటి కోపాలు ఒకరి మీద ఒకరికి ఉండవు. ఒకరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ మీద ఉపేక్షించి వాళ్ళకెలా అయితే అర్థమవుతుందో అలా వాళ్ళకి అండర్‌స్టాండ్ చేసి వదిలేసేయాలి. అంతేగాని వాళ్ళ పైన కోపాన్ని హ్మ్. ఆ కోపాన్ని మన మనసులోని పెట్టుకొని, మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకు చేసుకొని, బిట్టు బిట్టుగా మన లోపల ఆ కోపాన్ని పెంచుకొని, కసిగా మార్చుకొని, క్రోధానికి మాత్రం దారి తీయకూడదు. దీనికి ఒకటే ఒక క్రోధం నుంచి బయటపడాలంటే, మన లోపల పెంచుకోవాల్సిన తత్వం ఏంటి అంటే, ఉపేక్ష, క్షమాతత్వము. ఆ క్షమ ఇవ్వగలిగితే అంతా ప్రేమమయంగానే మారిపోతుంది. కనుక మన మనకెవరి పైననైనా కోపం ఉంటే మనస్ఫూర్తిగా క్షమించి, అందులో నుంచి హ్మ్, ఆ కోపంలో నుంచి బయటపడతాం. లేదంటే క్రోధాగ్నితో మనని మనమే సులభంగా దహించుకోగలుగుతాం. మనకు కోపమొస్తే మనం ఎక్కువగా కసి పెంచుకుంటే, ఆ కోపంతో అణువణువు ఆలోచిస్తుంటే, అదంతా కూడా మన నరాలలో మన శరీరంలో బ్లాక్స్‌గా ఏర్పడి కొత్త రోగాలనేది మనకి మనంగానే సృష్టించుకుంటాం. ఇట్లా బ్లాక్స్ అన్నీ అంటే ఈ కోపం యొక్క బ్లాక్స్ అన్నీ మన లోపల ఉంచుకోవడం వల్ల క్యాన్సరు లేదంటే మన లోపల ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు గర్భసంచి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఫైబ్రాయిడ్స్ ఒస్తాయి. కొన్ని కొన్ని గడ్డలు ఎక్కడంటే అక్కడ శరీరంలో గడ్డలు. ఇవన్నీ బ్లాక్స్‌గా ఏర్పడి మన అనారోగ్యానికి కారణం మనమే అవుతాము. సో, ఈ అరిషడ్ వర్గాలను దాటగలిగితే మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాము. ప్రేమతత్వంలో ఉంటాము. ప్రతిదీ ప్రేమతత్వంగా మార్చేస్తుంటాము. సో, మనము కోపం రాకుండా ఉపేక్షించి క్షమాతత్వంతో ఉండగలిగితే ప్రేమతత్వంగా మారిపోతాము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే క్రోధం నుంచి బయటపడాలి అంటే క్షమించగలగాలి. ఇదొక్కటే రెమెడీ అన్నమాట. ఇక్కడ గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాం. విషయ చింతన చేయు మనిషికి ఆ విషయం పట్ల
ఆసక్తి కలుగును. దాని వలన ఆ విషయమును పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరిక వలన వ్యామోహము ఏర్పడును. అది తీరనప్పుడు క్రోధం ఏర్పడును. అట్టి క్రోధము వలన స్మృతి అంటే ఎరుక చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి నశించును. బుద్ధి నాశనం వల్ల మనుషుడు తన స్థితి నుండి పతనమగును. చూడండిక్కడ ఏ ఈ అది కామన్. అంటే ఏదైనా ఒక కోరిక కలగడం కామన్. ఆ కోరికనేం జేస్తాము, విపరీతంగా నాకెట్లైనా అది గావాలి, ఎట్లైనా అది గావాలి అన్న కోరికను విపరీతంగా పెంచుకొని, ఆ కోరిక తీరనప్పుడు మనం ఏమైపోతామంటే కోపమొచ్చేస్తది. ఆ కోపమేంటి, అది ఆ కోపాన్ని నాకు నాకు దక్కలేదు, నేననుకున్నది నాకు దక్కలేదు, ఇంకెవ్వరికీ దక్కగూడదు అన్న జెలసీ ఫీలయ్యి లోపల పెట్టుకొని క్రోధంగా మార్చుకుంటాం. ఆ క్రోధం మన లోపలొచ్చినప్పుడు, మన లోపల ఎరుక స్థితి అనేది నాశనమవుతుంది. అంటే మనం ఏం జేస్తున్నాము, ఏంటి అన్న అవేర్‌నెస్‌ని కోల్పోతాం. ఆ అవేర్‌నెస్ కోల్పోయినప్పుడు మనం ఎంత దూరానికైనా పాల్పడతాం. నాకు ఇది కావాలి, ఇది జరగలేదు, ఇంకొకరికి జరగగూడదు. ఒకవేళ జరిగిందనుకో, వాడిని చంపే అంత దూరం వరకు గూడా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఎరుక స్థితిని కోల్పోతావు. నాకు కావాల్సింది నాకు దొరకలేదు అన్న స్థితిలో పడిపోయి, నువ్వేం చేస్తున్నావు అన్న ఎరుక స్థితిని నువ్వు కోల్పోయి, చివరికి పతనం వైపు వెళ్తావు అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడనమాట. అంటే చూడండి గీతలో గూడా అరిషడ్ వర్గాల గురించి కృష్ణ పరమాత్ముడు ఇంత చక్కగా చెప్పాడు. కాబట్టి మనం కూడా మనలోని ఈ కామ, క్రోధ, మద, మాత్సర్యాలన్నింటినీ ఒక స్థితిలో పెట్టుకొని దాన్ని జయించగలిగితే మనం మోక్ష మార్గం వైపు వెళ్ళినట్టే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్ నాకింత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు.